బెట్టింగ్ యాప్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత మార్కెట్లోకి కొత్త స్కామ్ వచ్చింది. ఈ స్కామ్ని పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్సే చేస్తలేరు. 500 మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు, 600 మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ స్కామ్ని చేస్తున్నారు. ఈ స్కామ్ పేరే లక్కీ డ్రా స్కామ్. 299కే 6 లక్షలు వర్తుతారు. ఈ మెగా లక్కీ డ్రాలో కేవలం 200 రూపాయలు కట్టి ఇందులో పార్టిసిపేషన్ అయితే చేయాలి. జస్ట్ 1000 రూపాయలు కడితే డూప్లెక్స్ హౌస్ అయితే గెలుచుకోవచ్చు. ప్లాట్ ఆపర్చునిటీ చెప్పినా కదా 249 రూపీస్ కి 100 స్క్వేర్ యార్డ్ ప్లాట్ ఇస్తున్నా అని. ఓనరు 1000 రూపాయలు కడితే చాలు ఒక పెద్ద రెస్టారెంట్ ఇచ్చేస్తుండు. సొంత భూమి ఉంటే బాగుండు అనుకునే వాళ్ళకి గుడ్ న్యూస్. 3999కి 20 గుంటల ల్యాండ్ ఇస్తున్నారు. ఈ స్కామ్ గురించి, ఈ స్కామ్ ఎలా చేస్తారన్న విషయాల గురించి ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుంటాము. ఈ వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాతనే కింద కామెంట్ చేయండి. అంతకంటే ముందు మా ఈ ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఈ లక్కీ డ్రా స్కామ్లు ఎలా మొదలయ్యాయి అంటే, దీనికన్నా ముందు గివ్ అవేలు ఇచ్చేవారు. ఏజ్డ్ ఫ్యాషన్ కంటెంట్ చేస్తున్నప్పుడు ఇది వినండి, కింద కామెంట్ చేయండి, మీకు మనీ ఇస్తా అని చెప్పేసి కంటెంట్ చేసేవాడు. ఇది విను అన్న, నువ్వు ఒక్కనే థాయిలాండ్ పోతే ఎట్లా? నేను కూడా మా ఫ్రెండ్స్తో పోదాం అనుకుంటున్నా. పంపి రాదే, నీ కాంటెంట్ రోజు చూస్తా. తమ్మి నేను పంపి మాట్లాడడానికి కాంటెంట్ రోజు చూస్తానని చెప్పడం ఎందుకు? నువ్వు నా కాంటెంట్ చూస్తున్నావు అంటే నువ్వు నా తమ్ముడు నేను ఫిక్స్ అయిపోయినా. అయినా ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? నీకు పంపించాలంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు నాకు చెప్పాలి కదా. నువ్వు డైరెక్ట్గా డిఎం కొట్టు. దానికి చాలా మంది ఫాలోవర్స్ వచ్చేవాళ్ళు, చాలా వ్యూస్ వచ్చేవి. అది చూసిన చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇదే ప్యాటర్న్ని ఫాలో అవడం స్టార్ట్ చేశారు. ఏజుడ్ అలాంటి కంటెంట్ని ఆపేసి వేరే కంటెంట్కి షిఫ్ట్ అయినా కూడా వీళ్ళు ఇంకా అలాంటి వీడియోసే చేసేవాళ్ళు. ఎలాగంటే, ఈ వీడియోకి లైక్ చేయండి, ఈ వీడియోని 2-3కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. ఇవన్నీ చేస్తేనే మనీ ఇచ్చేవాళ్ళు. నిజంగానే వాళ్ళు ఇచ్చేవాళ్ళో లేదో తెలియదు, కానీ ఫోన్పే సౌండ్ మాత్రం వచ్చేది. దీన్ని నేను ఎందుకు స్కామ్ అంటున్నానంటే, వాళ్ళని ఫాలో చేసి లైక్ చేసి వాళ్ళ వీడియోలు షేర్ చేసిన వాళ్ళకి ఎంతమందికి డబ్బులు ఇచ్చారో లేదో తెలియదు, కానీ ఈ మనీ ఇచ్చే వాళ్ళకి మాత్రం చాలా మంది ఫాలోవర్స్ వచ్చేవాళ్ళు. ఎంతలా అంటే లక్షల మంది ఫాలోవర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఫాలోవర్స్ అందరూ వాళ్ళు చేస్తున్న మంచి కంటెంట్ని చూసో లేకపోతే వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ చూసో రాలేదు. వాళ్ళు ఏదో ఇస్తారని చెప్పేసి, డబ్బులు ఇస్తారని చెప్పేసి వీళ్ళు ఇంతమంది ఫాలో అయ్యేవాళ్ళు. ఇంతమంది ఫాలోవర్స్ వచ్చాక వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ప్రమోషన్స్ చేసేవారు. మంచి ప్రమోషన్స్ చేస్తే ఓకే, కానీ వీళ్ళేం ప్రమోట్ చేసేవాళ్ళంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేవాళ్ళు. టెలిగ్రామ్ లింక్ ఇచ్చి ఆ లింక్ పైన నొక్కి ఈ గేమ్స్ ఆడండి, ఆ గేమ్స్ ఆడండి అని చెప్పేసి ప్రమోట్ చేసేవాళ్ళు. ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు కూడా ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటే వాళ్ళకి అంత ఎక్కువ మనీ ఇచ్చేవాళ్ళు. ఇలా మనీ ఎక్కువైన వాళ్ళు రోడ్ల మీద పైసలు ఎగిరేయడం కూడా మనం చూసాము. సంపాదించిన డబ్బులు కాదు కదా, ఎంత అయినా ఎగిరేస్తారు. ఈ బెట్టింగ్ యాప్లు పెద్ద స్కామ్ అని చెప్పేసి 2 ఇయర్స్ బ్యాక్ నేను ఒక వీడియో చేశా. అప్పటికి నా అన్వేషణ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ మీద స్పందించలేదు, కానీ నేను అప్పుడే చేశా. ఎవరైనా చెక్అవుట్ చేయండి. అలా ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ బెట్టింగ్ యాప్స్ని, లింక్స్ని ప్రమోట్ చేసేవాళ్ళు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎక్కువ మంది జనాలు డబ్బులు కోల్పోతున్నారు, చాలామంది నష్టపోతున్నారు, అప్పులు చేస్తున్నారు, కొంతమంది అయితే చనిపోతున్నారు అన్న ఈ విషయాలన్నీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాయి. గవర్నమెంట్ చాలా వరకు యాప్స్ని బ్యాన్ చేసింది. అయినా కూడా కొంతమంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేవాళ్ళు. ఫ్యూ సెకండ్స్ వీడియోస్ చేస్తేనే కొన్ని లక్షల రూపాయలను ఇచ్చేవాళ్ళు. అంటే అర్థం చేసుకోండి, ఫ్యూ సెకండ్స్ వీడియోకి అన్ని లక్షల రూపాయలు ఇస్తున్నారంటే ఇంకా బెట్టింగ్ యాప్స్కి ఇంకెంత లాభం వచ్చేదో అని చెప్పేసి గవర్నమెంట్ ఈ బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేసిన తర్వాత కొంతమంది ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఆపేశారు. కానీ చాలామంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ బయోలో టెలిగ్రామ్ లింకులని, యాప్స్ లింకులని, వెబ్సైట్ లింకులని బయోలో పెట్టి వాళ్ళ ఫాలోవర్స్కి నొక్కుమనే వాళ్ళు, టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వమనే వాళ్ళు. అలా 1000 మందిని టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ చేశాక వాళ్ళతోటి గేమ్స్ ఆడిపించేవాళ్ళు. ఆ ఏవియేటర్ గేము, బెట్టింగ్ యాప్స్ గేమ్స్ ఉంటాయి కదా, అవి ఆడించేవాళ్ళు. కొంతమంది అయితే ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ కూడా చేసేవాళ్ళు. మేము ఈ బెట్టింగ్ యాప్స్ ఆడి ఇంత మనీ సంపాదిస్తున్నాము, మీరు కూడా ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు కూడా సంపాదించుకోవచ్చు అని చెప్పేసి. అది చూసిన సామాన్య జనాలు మాకు కూడా ఇంత మనీ వస్తుందేమో అని చెప్పేసి ఆశతోటి ఆ టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేవాళ్ళు. వాళ్ళు జాయిన్ అయినాక ఫస్ట్ 2-3 గేమ్స్ ఆడతారు కదా, అందులో వాళ్ళకి మనీ వచ్చేవి. అలా మనీ వస్తున్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు ఆడుకుంటూ పోయేవాళ్ళు. తర్వాత వాళ్ళు ఆ గేమ్స్లో ఓడిపోయేవాళ్ళు, వాళ్ళ మనీని పోగొట్టుకునేవాళ్ళు. ఆ మనీని రిటర్న్ తెచ్చుకోవడానికి మళ్ళీ వాళ్ళు అదే గేమ్లో మనీ పెట్టి మళ్ళీ ఆడేవాళ్ళు. ఇంకా అలా చాలామంది నష్టపోయారు. కొంతమంది అయితే అప్పులు చేసి మరి ఈ బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. అప్పులు ఎక్కువైపోయి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు స్లైస్ యాప్లో నుంచి, లోన్ యాప్స్లో నుంచి డబ్బులు తీసి ఈ బెట్టింగ్ యాప్స్ ఆడేవాళ్ళు. ఇంకా కొంతమంది అయితే వాళ్ళ డాడీ కాలేజ్ ఫీజు కట్టమని ఇస్తే ఆ కాలేజ్ ఫీజుని బెట్టింగ్ యాప్స్లో పెట్టి మనీ పొడగొట్టుకొని ఎగ్జామ్ రాయని వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందిని నేను చూసా. ఇలా చాలామంది బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోతున్నారని చెప్పేసి కొంతమంది పోలీసులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సజ్జనారాయణ సార్ లాంటి వాళ్ళు అవేర్నెస్
తీసుకురావడానికి ట్రై చేశారు. అప్పుడే నాన్వేషన్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ మీద బైఎస్ఎన్ యాదవ్ మీద వీడియోస్ చేసేవాడు. ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలలోనే నడిచేవి కాదు, అక్రాస్ ఇండియా ఈ బెట్టింగ్ యాప్స్ నడిచేవి. ఈ బెట్టింగ్ యాప్స్ని ఎంతలా ప్రమోట్ చేసేవాళ్ళంటే ఐపీఎల్లో ప్రమోట్ చేసేవాళ్ళు, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ప్రమోట్ చేసేవాళ్ళు, ఆఖరికి మెట్రో స్టేషన్స్లో కూడా ప్రమోట్ చేసేవాళ్ళు. ఇంత ప్రమోట్ చేయడం వల్ల అక్రాస్ ఇండియా చాలామంది జనాలు వాళ్ళ డబ్బులను పోగొట్టుకున్నారు, వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు. ఇదంతా చూసిన గవర్నమెంట్ బెట్టింగ్ యాప్స్ని, ఫ్యాంటసీ యాప్స్ని బ్యాన్ చేసి పడేసింది, ఆడకుండా చేసేసింది. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరు ఆడతలేరు, ఎక్కడ కనిపిస్తలేదు అన్నట్లు మనకు కనిపిస్తుంది. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఇప్పటికి నడుస్తున్నాయి, చాప కింద నీరులాగా ఈ బెట్టింగ్ యాప్స్ ఇప్పటికి నడుస్తున్నాయి. రీసెంట్గా ఈ జనవరిలో 200కు పైగా గ్యాంబ్లింగ్ వెబ్సైట్స్ని మన గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఈ క్రమంలోనే జనవరి 16న ఒక్కరోజే 242 అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వెబ్సైట్ లింకులను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఇలా గవర్నమెంట్ బెట్టింగ్ యాప్స్ అన్నింటినీ బ్యాన్ చేసి పడేయగానే వీళ్ళకి ఏం చేయాలని అర్థం కాలేదు, మనీ ఎలా సంపాదించాలని అర్థం కాలేదు. అలాంటి టైంలో వీళ్ళు కొత్తగా తీసుకొచ్చిన స్కామ్ లక్కీ డ్రా స్కామ్. దీనిని ఎందుకు స్కామ్ అంటున్నానంటే, వీళ్ళు ఒక కార్ కానీ, బైక్ కానీ, ఫోన్ కానీ ఇలా పెట్టి ఈ నంబర్కి లేకపోతే ఈ క్యూఆర్ కోడ్కి 299 లేదా 399 ఈ పైసలు కొడితే మీ పేరు రాసి ఈ డబ్బాలో వేసి లక్కీ డ్రా తీస్తామని చెప్తారు. ఇది చూసిన చాలామంది 200 కదా, 300 కదా, వస్తే ఫోను, వస్తే కారు, లేకపోతే 300 పోతాయని చెప్పేసి ఆశపడి వాళ్ళకి మనీ కొడుతున్నారు, వాళ్ళని ఫాలో అవుతున్నారు. ఇది ఇప్పుడు ఈ స్కామ్ ఎలా నడుస్తుందో నేను మీకు చెప్తా. 1 లక్ష రూపాయల ఫోన్ తీసుకోండి, వాళ్ళకు 1 లక్ష మంది ఫాలోవర్స్ ఉన్నారనుకోండి. ఆ 1 లక్ష మంది ఫాలోవర్స్ ఉన్న అతని ఈ 1 లక్ష రూపాయల ఫోన్ని పెట్టి దీనికి 299 రూపాయలు మాత్రమే కొట్టండి అని చెప్తారు. ఈ 1 లక్ష మందిలో కేవలం 5,000 మందే 299 రూపాయలు కొట్టారనుకో, ఎంత అవుతుందో కింద కామెంట్ చేయండి. కామెంట్ చేశారా, చూసారా ఎన్ని లక్షల రూపాయలు అయినాయో? ఈ 5,000 కూపన్స్లో నుంచి ఫేర్గా ఒక కూపన్ తీసి ఇస్తాడన్న గ్యారంటీ ఏమున్నది? ఏదో ఒక జుగాడ్ చేసి వాళ్ళ ఫ్రెండ్కి ఇవ్వచ్చు కదా, వాళ్ళ రిలేటివ్స్కి ఇవ్వచ్చు కదా, వాళ్ళ తెలిసిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఒకవేళ మోసం చేశారనుకో ఎవరికి అడుగుతారు? పోలీసులకు కంప్లైంట్ చేస్తారా? రీసెంట్గా సజ్జనారాయణ సార్ ఈ లక్కీ డ్రా విషయాల మీద ఎక్స్లో రియాక్ట్ అయ్యారు, ట్వీట్ చేశారు. యాక్ట్ 1978 ప్రకారము కేసులు కూడా పెడతామని చెప్పేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వీళ్ళు 1 లక్ష రూపాయల ఫోన్ పెట్టి ఆ 1 లక్ష రూపాయల ఫోన్ మీద 10 లక్షలు 15 లక్షలు సంపాదిస్తున్నారు. ఇది ఒక్క ఫోన్ మీదే. వీళ్ళు ఇంకా కార్లు, బైకులు, ఫ్లాట్లు, థియేటర్లు, ఇంకా BMW కార్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. చూసుకోండి వీళ్ళు ఇంకెంత సంపాదిస్తున్నారు. ఈ మధ్య లక్కీ డ్రా పేరు మీద కొంతమంది 200 రూపాయలకే కారు, ఫ్లాటు, డీజేలు అని ప్రజల ఆశను ఆసరిగా చేసుకొని నిండా ముంచుతుర్రు. ఎగ్జాంపుల్గా ఒక 5 రూపాయల అరటిపండిని 50 రూపాయలకు మీరు కొంటారా? కొనరు కదా. కానీ వీళ్ళు 1 లక్ష రూపాయల ఫోన్ మీద 10 లక్షలు 15 లక్షలు సంపాదిస్తున్నారు, అది కూడా మీకు తెలియకుండానే. అందుకే నేను దీన్ని స్కామ్ అంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి, అవేర్నెస్ని క్రియేట్ చేయండి. ఎందుకంటే మాది చాలా చిన్న ఛానల్, ఈ వీడియోని ఎక్కువ మంది చూడరు. మీరే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మనం అందరం ఒక కమ్యూనిటీగా ఎదుగుదాం, ఇలాంటి స్కామ్లని అరికడదాం.